తెలంగాణ బీజేపీ నెక్స్ట్ టార్గెట్ను ఫిక్స్ చేసేసుకుందా? ఎమ్మెల్సీల గెలుపుతో బీజేపీ శ్రేణులు మరింత జోష్ను పెంచుతున్నాయా? ఎమ్మెల్సీల గెలుపు కమలానికి మరింత అడ్వాంటేజ్ కానుందా? ఇదే జోష్ కొనసాగించలేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుకున్నది సాధించలేం అనుకుంటున్నారా? ఇంతకు బీజేపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై జరుగుతున్న చర్చ ఏంటి? లెట్ us watch the story. తెలంగాణలో అధికార పార్టీకి కాషాయ దళం వరుస షాక్లు ఇస్తోంది. ఇటీవల జరిగిన 3 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో 2 స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీ మంచి జోష్లో కనిపిస్తోంది. ఆ క్రమంలో కాషాయ పార్టీ నెక్స్ట్ టార్గెట్గా స్థానిక సంస్థల ఎన్నికలను ఫిక్స్ చేసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపుతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తా చాటాలనుకుంటోంది బీజేపీ. రాష్ట్రంలో కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం తామే అని చాటుకోవడానికి బీజేపీ వ్యూహాలు పన్నుతోంది. అందుకు అనుగుణంగానే పావులు కదిపి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సక్సెస్ అయింది. ఇక ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపై కాషాయ నేతలు ఫోకస్ పెడుతున్నారు. ప్రస్తుతం ఉన్న జోష్ని కంటిన్యూ చేయాలని, అప్పుడే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ని ఢీకొట్టగలమని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఇటీవల బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ కీలక నేతలతో సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా పనిచేయాలని నేతలకి సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపిస్తాయని కాషాయ నేతలు భావిస్తున్నారు. ఈ అంశం తెలంగాణలో కమల దళానికి అడ్వాంటేజ్గా మారనుంది. 2 ఎమ్మెల్సీ స్థానాలు కైవసం చేసుకోవడం తమకు టర్నింగ్ పాయింట్గా మారుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఎన్నికల్లో అంజిరెడ్డి, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మలక కొమరయ్య విజయం సాధించారు. కాషాయ పార్టీకి ప్రస్తుతం రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 ఎంపీలు, 3 ఎమ్మెల్సీల బలముంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇప్పటికే ప్రత్యేక కమిటీని సైతం ఏర్పాటు చేసింది బీజేపీ. ఇప్పటికే నుండే గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయాలని పార్టీ నిర్ణయించింది. గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్రమే నిధులు ఇస్తుంది. ఈ అంశాన్ని స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో ప్రజలకి వివరించాలని నిర్ణయించారు. వీటితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఫలితాలతో జోష్ మీద ఉన్న బీజేపీ నేతలు ధైర్యం ఉంటే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నారు. సాధారణంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకే పట్టం కడతారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనే విమర్శలు ప్రజల్లో వెల్లువెత్తుతున్నాయి. ఆ ప్రభావం లోకల్ బాడీ ఎలక్షన్స్ పై రిఫ్లెక్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజాభీష్టం మేరకు పనిచేస్తుందా, లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కమలం పార్టీకి అవకాశం దక్కేలా చేస్తుందా చూడాలి.